Hey viewers, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈ ఛానల్లో ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం. కాంజుగేషనా అంటే ఏంటి అనుకుంటున్నారా? అంటే ఒక వెర్బ్ యొక్క 3 రూపాలు V1, V2, V3 ఇది మీకు చెప్పే ఉంటారు కదా. ఈ V1, V2, V3 అనేటటువంటి పదాలనే ఇంగ్లీష్లో మనము కాంజుగేషన్ ఆఫ్ ద వెర్బ్ అని చెప్పి పిలుస్తామండి. వీటిల్లో ఈ వెర్బ్స్కి ఎట్లా ఉంటాయి అని చెప్పినంటే ఇరెగ్యులర్ వెర్బ్స్కి ఒక రకంగా ఉంటుంది, అలాగే రెగ్యులర్ వెర్బ్స్కి ఒక రకంగా ఉంటుంది. ఇరెగ్యులర్ వెర్బ్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇరెగ్యులర్ వెర్బ్స్ అండ్ రెగ్యులర్ వెర్బ్స్ అని చెప్పినంటే రెగ్యులర్ వెర్బ్స్కి అన్నీ ఒక క్రమంగా, అంటే వాటి పక్కన ఒక సఫిక్స్ యాడ్ చేయడం వల్ల వాటి V2, V3 ఏర్పడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ అనే వెర్బ్ తీసుకుందాము. వాచ్, వాచ్డ్, వాచ్డ్. అలాగే టాక్ అనే వెర్బ్ తీసుకుందాము. టాక్, టాక్, టాక్డ్. ఇలా వస్తాయి. వీటిని ఏమంటారంటే రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. మరి ఇరెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటి అని చెప్పనంటే 3 రూపాలు కూడా వేరువేరుగా ఉంటాయి ఇక్కడ. అటువంటి వెర్బ్స్ని ఇరెగ్యులర్ వెర్బ్స్ అని చెప్పి పిలుస్తారండి. ఇవి చాలా 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 ముఖ్యం. ఎందుకనంటే మనము రాసేటప్పుడు కానీ, పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసేటప్పుడు కానీ, అలాగే ప్యాసివ్ వాయిస్, ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు ఈ V3 అనేటటువంటిది మనకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందండి. సో మనం దాన్ని ఖచ్చితంగా దాని మీద నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్ ఆఫ్ దీస్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఆర్ రైట్, రోట్, రిటెన్, స్పీక్, స్పోక్, స్పోకెన్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్, ఈట్, ఏట్, ఈటెన్. ఈ రకంగా ఉంటాయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.